50 age 5 years 5 months. ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. బేబీ గ్రోత్ అయితే లేదు, పెద్దోళ్ళు చాలా డల్గా ఉన్నారు, నో యాక్టివ్నెస్, ఇలాంటివి మనం చాలా వింటాం. సో వెల్కమ్ హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకున్నాను ఫర్ బేబీస్ అండ్ ఆల్సో మదర్ అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్, మనకంటే పెద్దోళ్ళకి. So let's start. What is the important matter I'm sharing to you? Please don't skip the video and please subscribe my channel, like and share. Please guys support me. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే కివీ ఫ్రూట్ మనం బేబీస్కి పెట్టొచ్చా అని ఒక క్వశ్చన్ మార్క్. సమ్టైమ్స్ ఫ్రూట్స్ ఆర్ వెరీ కాల్షియం అండ్ magnesium included in that. So you have to definitely offer to your babies. After starting solid fruits, definitely you should start fruits also. Okay, like apple, banana is a common. So avanni kakunda kiwi is a very good fruit for your baby's brain development inside the growth. You know, కివీలో మనకి magnesium, B6, C, K, కాల్షియం, పొటాషియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్స్ అ వెరీ ఐరన్ రిచ్ ఫుడ్ ఫర్ ఎవ్రీ బేబీస్. యూనో, కివీ పండుని మనం బాగా ఈజీగా ఇవ్వచ్చు. సో కానీ కివీ పండు సాఫ్ట్గా ఉండాలి, అంటే కొంచెం మ్యాష్ చేస్తున్నట్టు సాఫ్ట్గా ఉండాలి. అలా మనం 1 slice అయినా బేబీస్కి ఇవ్వచ్చు. దే కెన్ ఈజీలీ ఈట్ లైక్ అ ఫింగర్ ఫ్రూట్ అంటాము కదా, లైక్ మనం వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళే ట్రై చేస్తారు తినడానికి. అయితే ఆల్రెడీ సర్చ్ చేశాను కాబట్టి ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను. ఎవ్రీ న్యూ మామ్స్, డోంట్ వరీ, డెఫినెట్లీ యూ షుడ్ ఫీడ్ దిస్ ఫ్రూట్ టు యువర్ బేబీ. అండ్ ఆల్సో బేబీ గట్ హెల్త్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రూట్స్ తినడం వల్ల. నాట్ ఎవ్రీ ఫ్రూట్ ఈస్ గుడ్, బట్ మంత్ వైజ్ ఆల్సో ఫ్రూట్ చేంజ్ చేయడం ఇట్స్ అ వెరీ గుడ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ బేబీ. అండ్ కివీ పండు మదర్కి కూడా చాలా ఇంపార్టెంట్, కాజ్ ఆఫ్టర్ గివింగ్ బర్త్ వాళ్ళ బాడీలో బ్లడ్ సెల్స్ అన్నీ తగ్గిపోతుంది కాబట్టి కివీ యూ హ్యావ్ టు టేక్ ఇట్. అమ్మమ్మ తాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పండు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మన ప్లేట్లెట్స్ చాలా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనకి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. కాజ్ నేను ఆ సిచ్యువేషన్ నుండి వచ్చాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రూట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ ఫుడ్ సైకిల్, రైట్? ఓకే, మా మదర్కి కూడా ఇట్లానే ప్లేట్లెట్స్ ఇస్ 0. సో please try to take a fruit in every meal. Kiwi is a very good, at least 1 kiwi aina meer consume cheyali. You know, is the second time I'm feeding my baby is a kiwi fruit. First lo ame reaction chala weird ga unde, కానీ ఇప్పుడు రియాక్షన్ అలానే ఉంటుంది కానీ బట్ షీఈస్ ట్రయింగ్ టు ఈట్ ఇట్ వెల్. షీ వాంట్ టు ఈట్ హర్ సెల్ఫ్. ఈ కాలంలో మనం జంక్ ఫుడ్నే ఆఫర్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ ఫుడ్స్ ఈస్ గోయింగ్ సైడ్. సో ప్లీజ్ కీప్ రిమెంబర్, ట్రై టు బీ హెల్దీ, ఈట్ హెల్దీ. అండ్ పెద్దగైనాక మన పిల్లలు తినేది గడ్డి కాబట్టి, ఎందుకంటే మన లెక్క అయినప్పుడు పిజ్జా, బర్గర్, న్యూడిల్స్ ఇవన్నీ తింటూనే ఉంటారు కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే సో హెల్దీ ఫుడ్ పెట్టండి. ఆఫ్టర్ గ్రోయింగ్ మోర్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ద ఫుడ్ ఐ షుడ్ టేక్, ఆ మెచ్యూరిటీ రావడానికి. So fruit is a very important. So keep healthy, be healthy and try to feed them healthy and also be as a good opinion to your babies. Okay, ఇది మీకు ఇంపార్టెంట్ విషయమో తెలియదు నాకు, బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత కొంత టైం తీసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ మోర్ వీడియోస్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ టు ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. Keep streaming me and please subscribe. Bye bye guys, love you all.